ప్రైజ్లో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యగ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. అపోస్తల కార్యము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారిని కొరింథీ ప్రాంతంలో దేవుడి పని నిమిత్తమై ఉంచాలన్నంత కాలం జనసమూహం యొక్క క్రోధాన్ని అనగా కోపాన్ని ప్రభు చేశాడు తెలుసా, అణిచివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ రాత్రి నేను ఈ మాటను ఎన్నుకున్నానంటే, ఒక కుటుంబము ఆత్మీయంగాను శారీరకంగాను ఎదుగుతున్నప్పుడు అనేకమైన కందుష్టులు అనేవి మన మీద ఉంటా ఉంటాయి. సాతాను యొక్క పోరాటం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు, ఆయన నిన్ను దీవించాలనుకుంటే అది పరిచర్య కావచ్చు, అది వ్యక్తిగత విషయం కావచ్చు, అది ఏదైనా కుటుంబపరమైనది ఏదైనా కావచ్చు, వ్యాపారం కూడా అయినా కావచ్చు, నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నిన్ను ఎంత కాలమైతే ఉంచాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ఎప్పటి వరకు ఆయన ఈ భూమి మీద నిన్ను తన నామ మహిమార్థమై ఆయన వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు, అప్పటి వరకు నీ మీద లెగుస్తున్న ప్రతి ఒక్క ప్రజల యొక్క కోపాన్ని ఎవరు చేస్తారంటున్నారండి? దేవుడు అని చేస్తాడు. నువ్వేమి కూడా నోరు తెరవలసిన అవసరం లేదు. యూదులు ఏమనుకున్నారంటే, తమలోనే తాము మరి పౌలు గారిని అవమానపరచాలనుకున్నారు, పౌలు గారి మీద నిందలు వేయాలనుకున్నారు, అతన్ని అడ్డగించాలనుకున్నారు, సేవ జరగకుండా అతన్ని ఆపేయాలి అనుకున్నారు. కానీ ఏదైతే ఆలోచన కలుగున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా వారికే వ్యతిరేకంగా మారిపోయాయి. యూదులో వాళ్ళకే విభేదాలు కలిగినాయండి, విభేదాలు కలిగి. అర్థమవుతుందా? ఇక దేవదూషణ చేద్దాం అనుకున్నారు, అయితే సువార్తను మాత్రం వారు అడ్డుకోలేకపోయారండి. వినువారందరూ కూడా ఏం చేస్తున్నారంటే, పౌలు గారి మాటలకి ప్రభు యందు విశ్వాసం ఉంచడాన్ని విశ్వాసం ఉంచనివ్వకుండా ఆ విశ్వాసాన్ని వమ్ము చేయాలనుకున్నారు. కానీ వారి వల్ల కాలేకపోయింది. ఈరోజు గమనించండి ప్రియమైన వాళ్ళ, ఆనాడు యెహోషువతో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 1వ అధ్యాయం 9వ వచనం చదివితే, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, చర్యకము, నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషుల యొక్క క్రోధం అనేది, కోపం అనేది పెళ్లిమిక్కుతున్నప్పుడు అది తనను మహిమ పరిచేటట్లుగా దాన్ని మార్చగలిగిన దేవుడు అండి. దేవునికి స్తోత్రం కలిగి. అర్థమవుతుందా? మనుషుల యొక్క కోపాన్ని, మనుషుల యొక్క ఆలోచనలు, మనుషుల యొక్క చెడు తలంపులన్నీ కూడా నీ మీద అవి విసురుతున్నప్పుడు, అగ్ని బాణాలలాగా నీ మీదకు వస్తున్నప్పుడు వాటిని చూచి నువ్వు ఎంత మాత్రం కూడా భయపడాల్సిన అవసరం. అది ఎంత ప్రబలితే దేవుని నామము నీ ద్వారా అంత మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిందా? నేను నమ్ముతున్నారా? దేవుని బిడ్డలను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరండి. ఎందుకు తెలుసా? యేసు రక్తము నీ చుట్టూ కూడా అది కోటగా. అందుకే యెహోషువ అంటున్నాడు, భయపడకు, దిగులు పడకము, చర్యకు, నీవు నడుచు మార్గమంతటిలో. ఎవరు నీకు తోడై ఉంటారు? మనుషులు కాదండి, నీవు ఎన్నుకున్న, నువ్వు ఏర్పరచుకున్న తంత్రాలు కాదు. ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారంటే, దేవుని తోడు కంటే లోకంలో అనేకమైన తంత్రాలను ఏర్పాటు చేసుకున్నారు, అనేక మంది మరి సహాయం తీసుకుంటున్నారు. కానీ నువ్వు తీసుకోవాల్సింది ఎవరి సహాయం అంటే, దేవుని సహాయం నీకు కావాలి. వాక్యం ఏంటో దయచేసి ఫ్యూ మినిట్స్, కొన్ని నిమిషాలు మాత్రమే దయచేసి అందరూ కూడా నాకేం చూడాలి. దేవుని మాటలు చాలా శక్తివంతమైనవండి. అర్థమవుతుందా? దేవుని వాక్యం
వాక్యము ఒక సొన్నైనా పొందైనా కూడా ఈరోజు అందరూ బాగుంటున్నారు. నీ జీవితంలో ఎందుకని శోధనలు, ఎందుకు సమస్యలు కూడా వెళ్తా ఉన్నావు, ఎందుకని ఆదరణను పొందుకోలేకపోతున్నావు, ఎందుకని నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావు? ఒకసారి ఆలోచించే. ప్రభు రాత్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఎవరైతే ఏ శత్రువైన సాతాను నీ మీద వాడు క్రోధంతో నిలుస్తాడో, నా యేసయ్య వారందరి ఎదుట నిన్ను గొప్ప చేసి ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదువుతారు. బూది గంతముల నుండి నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అన్న దక్షిణ హస్తముతో దేవునికి స్తోత్రం జరుగుతున్నా. నవరమండి, దేవుని దాసులము, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక. మనుషులు తోసేస్తారేమో, మనుషులు ఉపేక్షిస్తారు, మనుషులు పెడితే పెళ్లి కొడతారు, పెట్టకపోతే చావు పడతారట లోకం. ఈరోజు బాగా ఉన్నంత కాలం చుట్టూ అనేక మంది తింటారు మనతో పాటు. మనకేదైనా కష్టం వచ్చినటువంటి ఎవరు కూడా మనకు సహాయము చేయరు. కానీ మనుషులు త్రోసేసినట్టుగా నా దేవుడిని త్రోసి వేసేవాడు ఎంత మాత్రము కూడా కాదు. అర్థమవుతుందా? మనుషులు విడిచిపెట్టొచ్చాను, మనుషుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయొచ్చాను, కానీ దేవుడు ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేసే దేవుడు అని అంటున్నాడు కదా. నిన్ను ఉపేక్షింపక నేను ఏర్పరచుకున్నాను, నేను నీతో చెప్పుచున్నాను, నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన భయపడకు అని దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈరోజు ఏ భయాలు అయితే మీలో ఉన్నాయో, మరణ భయం కావచ్చు, శారీరక రుగ్మతల విషయంలో భయపడుతున్నామేమో, ఆర్థిక సమస్యల విషయంలో భయపడుతున్నామేమో, కుటుంబంలో సమాధానం లేక భర్త ఒక దారి, భార్య ఒక దారి, పిల్లల ఒక దారి బట్టి ఒకరి సమాధానం లేని స్థితిలో ఎక్కడైనా ఎవరైనా ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఏ హస్తమండి? దక్షిణ హస్తము. దేవునికి స్తోత్రం. దేవుని చేతులు దినవల్ల కూడా చాపుతా ఉన్నాయి. మనం కాసేపు చేతులెత్తి ఆరాధన చేద్దామంటే ఇట్లా చేతులు ఎప్పుడు కూడా ఏం చేయాలి? మోషే చేతులు ఎత్తినప్పుడు ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలకి ఏమొచ్చింది? విజయం వచ్చింది. అందుకని ఒక విశ్వాసం ఎప్పుడు కూడా ఏం చేయాలి? నీ చేతులు పైకెత్తి ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రభువును చూస్తూ ఏం చేయాలి? ఆరాధన చేయాలి. సాయంకాలం చేతులెత్తిన నైవేద్యం అంట. దేవుడికి 2 చేతులు చించాడని 2 చేతులు ఒకసారి చాపండి పెద్దగా. మరి చెప్పాను పెద్దగా. అదే నువ్వు చేతులు ఎత్తావంటే నీ ముడుకుల్లో ఎప్పుడన్నీ పోతాయి. అదే నా యేసయ్య చేస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమన్నా తెలుసా? నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోవడానంటున్నాడు ఆయన. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 43వ అధ్యాయం 2వ వచనం, యెషయా 43:2, నీవు చలం నిలబడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొంది పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను నువ్వు నదులలో పడి వెళ్ళినా కూడా, జలములలో పడి దాటినా కూడా ఏమి కూడా నిన్ను ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. ఈ ధైర్యంతో పౌలు గారు కొరింథీ ప్రాంతం అంతా కూడా తిరిగి ఏం చేస్తున్నాడంటే సువార్త ప్రకటిస్తా ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మహా క్రూరాతి క్రూరమైన ప్రజల యొక్క మనసులను ప్రభు వైపు తిప్పగలిగాడంటే అది ఆయన గొప్పతనం ఎంత మాత్రం కూడా కాదండి.
ఆయన యొక్క శక్తి సామర్థ్యము కాదు. ప్రభు యొక్క కృప పౌలు గారికి తోడైనట్లుగా ఈ రాత్రి మీరు చేస్తున్న ప్రతి వ్యాపారానికి, ప్రయాణానికి, ప్రతి దానికి కూడా నా యేసయ్య నీకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20-21 ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియా నిన్ను రక్షించుటకును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదరని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పట్టజాలని ఇంతటి ప్రాకారముగా నేను నియమించుదును, నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు. సాతాను గాడు నీ మీదకి యుద్ధము రేపడానికి అనేక మందిని వాడు లేపినా కూడా చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? వారు నిన్ను జయింపకపోవుదరని యెహోవా. దేవునికి స్తోత్రం కలిగిన. కొన్నిసార్లు మన చేత మేలు పొంది కూడా అనేక మంది మన మీద తిరుగుబాటు చేస్తూ ఉండొచ్చేమో, కానీ ప్రభు అంటున్నాడు కదా, అటువంటి వారి విషయంలో నేను నీకు జయాన్ని అనుగ్రహిస్తాను. దేవుని ప్రేమించే వారికి ఎక్కువగా సమస్యలు వస్తాయి. ఎవరైతే ఆత్మీయ జీవితంలో బాగా బలపడతా ఉంటారో సాతాను గాడు అనేక రకాలుగా వారిని కృంగతీయాలని, వారిని వెనక్కి రాగానే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ప్రభు ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు, ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇత్తడి మనం చెప్పుకున్నాం కదా, ఇత్తడి సర్పము మీద ఆ ప్రతిమను చూచిన వాళ్ళందరూ ఏమయ్యారు? బ్రతికారు. దేవుని మాటలే నిన్ను బ్రతికిస్తాయి. కృంగుదలలో నుండి ఈరోజు చాలా మంది కృంగిపోతా ఉంటారు. పైకి మీరు నవ్వుతూనే ఉన్నారు, కానీ మీ ముఖాల్లో చాలా మందిలో నాకు కనబడతా ఉంది ఏంటంటే కృంగుదలకి లోనైపోతా ఉన్నారు, కృంగుదలకు లోనవుతా ఉన్నారు చాలా మంది. ఈ రోజు నువ్వు శ్రద్ధగా దేవుని మాటలు పట్టుకుంటే, శక్తివంతమైన మాటలు ఇవి, మనుషుల జీవితాలను కట్టే ఈ మాటలు నువ్వు పట్టుకోగలిగితే, ప్రభు అంటున్నాడు కదా, ఇత్తడి వలె నేను నిన్ను నియమించదను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఇంకేంటి? నిన్ను రక్షించుటకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైను, నీ మీద యుద్ధము చేయవారిని జయింపగా యెహోవానకు నేను నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును. నా యేసయ్య ఎప్పుడు కూడా ఓడిపోనిచ్చే దేవుడు కాదండి. మనం ముందుకు వెళ్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. 2వ తిమోతి 4వ అధ్యాయము 22. ప్రభుని ఆత్మకు తోడైనాడు కనుక మరి చదవండి. కృప నీకు తోడైండును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో, హల్లెలూయా. ఏంటంట? ప్రభు ఆత్మ, ప్రభు ఆత్మ ఎవరికి తోడుగా ఉంటుందండి? నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా. నిజంగా నువ్వు మొరపెడితే, నిజముగా నువ్వు దేవుని మీద ఆధారపడగలిగితే అటువంటి వారికి తోడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా, దేవుని సన్నిధికి రాకుండా, వాక్యాన్ని చదవకుండా, దేవునితో సహవాసం లేకుండా, నీ ఇష్టానుసారంగా తిరిగే ఉంటూ నాకు దేవునితో తోడుగా ఉండలేదండి, నాకు దేవుడు ఏం సహాయం చేయట్లేదండి అంటే బాగుంటుందా? ప్రభు చెప్పాడు తెలుసా? నాకు ఇచ్చి శోధించమన్నాడు ఆయన. ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. నీ హృదయాన్ని ఎప్పుడైతే దేవునికి సమర్పించిన అడుగుతావో ప్రభు ఆత్మ నీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. దీనులను ఆయన పెట్ట కుప్ప మీద ఉండే పైకి లేవనెత్తింది. ప్రభు కృపను మనం వేడుకుందాం. ఈ రాత్రి నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం. కాబట్టి వెళ్ళము, నీవు ఏమి పలుకవలసి ఉన్నదో నీకు బోధించిందని. దేవుడికి స్తోత్రం కలుగుతుందా? మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇదిగో వెళ్ళు,
నోటికి తోడండి నీవు ఏమి పలకవలసి ఉన్నదో నీకు నేను బోధించదని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వివాదాలు వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఏం మాట్లాడో ఒక్కోసారి నీకు తెలవకపోవచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడండి, నేను నీ నోటికి జగ్గ గారి జీవితంలో ఒక మంచి లక్ష్యం ఏంటంటే ఒక చిన్న మాట ఉంటారు. ఒకప్పుడు భయంకరమైన కోపంతో నింపబడిన వ్యక్తి ఈరోజు వారి కుమార్తెతో ఏం చెప్తాడంటే, దేవుడు అంట ఆయనకు ఒకసారి ఇదిగో పలానా వ్యక్తి మన గురించి మాట్లాడుకుంటా ఉన్నారు అని దేవుడు ముందే చెప్పారు. ఆయన ముందే చెప్పేస్తే ఆ మాటలు వాళ్ళ పిల్లలతో చెప్తున్నాడు, అరే మీరు ఆ దారి గుండా ఒక రోజు మొత్తానికి పోకుండా మాని వాళ్ళ వైపు మనం పోకుండా ఉంటే వాడంతా వాడు వదులుకుంటాడు, వాడే మానేస్తాడు. చూడండి, ఒకప్పుడు ఒక దేవుని వ్యతిరేకించిన వ్యక్తి, దేవుని సన్నిధిని అవమానించిన వ్యక్తి భయంకరమైన కోపంతో అరే పిచ్చి పుస్తకం చదువుతున్నాడంటారా పిచ్చోడా అని చెప్పి అన్నాడు పెద్దగుడు. కానీ ఈరోజు చూడండి, ఆయనకున్నంత విశ్వాసం ఎవరికి కూడా ఆయన కూడా చెప్పాడు, ఇదిగో 2 లక్షల రూపాయల పాటు వచ్చినా 3 లక్షలు వచ్చినా ఎన్ని వచ్చినా ఆదివారం మాత్రం నేను ఏం చేయను. అలా ఎప్పుడైతే చేశాడో మీరు అడగండి, వారిని ఎంతగా దేవుడు ఆశీర్వదించారో మీకే తెలుసు. అని ఇంకో మాట చెప్తాడు, నేను ఎప్పుడైతే ఈ మందిరంలో మేము అడుగు పెట్టామో దేవుడు మమ్మల్ని ఎంతగానో సమృద్ధితో. హల్లెలూయా. ఆయన మందిరంలో ఏముందో తెలుసా? సమృద్ధి. ఈరోజు కొంతమంది నోటి మాటల చేత ఫలమును అనుభవించలేకపోతున్నారండి. నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ నోటికి నేను తోడే ఉంటాను, నువ్వు ఏమి మాట్లాడాలో నేను నీకు బోధిస్తాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన నోటి మాటల ద్వారా మనము ఆశీర్వాదం పొందుకుంటాం. వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి వచ్చాయనుకోండి, ఆ ఆశీర్వాదం మనంతటి మనమే ఒక్కోసారి మనం ఏం చేసుకుంటున్నాం. నీ శత్రువులతో నువ్వు మౌనంగా ఉన్నంత మాత్రాన నీ విలువ ఏమి కూడా. ఈరోజు మీరు చూడండి, వారి జీవితంలో ఇంత గొప్ప కృపను ప్రభువారు అనుగ్రహించారు. హల్లెలూయా. నీ ప్రజలు దాటిపోయేంత వరకు నీ బాహు పాలన చేత సముద్రము పండవలే వాడవలే నేను నీకు తోడై ఉంటాను, నిలిచి ఉంటానని ఆనాడు పౌలుతో దేవుడు మాట్లాడాడండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు. నీవు నీ బాధ్యత నెరవేర్చినంత కాలం నువ్వు మనిషికి భయపడవలసిన అవసరము. నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరిస్తూ నువ్వు వెళ్ళిపో. యేసుక్రీస్తు ప్రభువారు నీకు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గట్టిగా పట్టుకొని విశ్వాసం నుంచి ప్రభు సన్నిధిలో వెళ్ళిపోతా ఉండు. వ్యతిరేకించిన వారందరూ కూడా నీ వారుగా మారుస్తాడు నా యేసయ్య. ఈ రోజు ఎవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఎవరైతే నిన్ను అవమానకరంగా మారుస్తున్నారో అటువంటి వారందరి ఎదుట దేవుడిని ఏం చేస్తాడంటే ఘనమైన పాత్రగా వాడుకునే దేవుడు అండి. ఈరోజు చాలా మంది ప్రతి చిన్న విషయానికి భయపడిపోతా ఉన్నారు. మరింతగా భయపెట్టే వాటన్నిటినీ ఈరోజు దేవుడిని కాళ్ళ కిందకి తీసుకొచ్చును గాక. ఒక అచంచలమైన గొప్ప విశ్వాసాన్ని దేవుడిని హృదయాల్లో నింపును గాక. మీ నోటికి ఆయన తోడై ఉండును గాక. ప్రియమైన బాబులారా, దేవుడు మాట్లాడిన మొదటి మాట ఏంటండి? నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటం నీ మీదకి ఎవరినో రాడు. ఈ పట్టణంలో నాకు బహు జన సముద్రము బహు జన సమూహం ఉన్నదని పౌలుతో చెప్పిన మాట ఈ రాత్రిలో మర్చిపోమాకు. నీ వెనకాల ఎవరున్నారంటే సైన్యములకు అధిపతి అయిన దేవుడు. యుద్ధం ఎవరిది? యెహోవాది. ఒకరు దేవుడికి తోడై ఉంటే రెండవదిగా సంఘం యొక్క ప్రార్థన మీకు తోడుగా ఉన్నది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తారు చేయరు, కానీ సంఘం అనేక మంది మీ కొరకు ప్రతిరోజు సేవకులంగా ఆత్మీయులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు. హల్లెలూయా. మీరందరూ కూడా ఆశీర్వదించబడాలని, మీరందరూ కూడా తృప్తికరమైన జీవితాలు జీవించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాను. దేవుడు తప్పకుండా మీ ఆశను తీర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో మొట్టమొదటిగా మీ నోటిని జాగ్రత్తగా ఉంచుకొని ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే
ప్రభు తప్పకుండా ఆయన నిన్ను హెచ్చిస్తాడు. కనుక అటువంటి కృప జగ్గ గారి కుటుంబానికి చేరవచ్చిన మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించిన దాక ఆమె అందరం కూడా తల్లవచ్చుదాం. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దామా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాట, ఆనాడు పౌలుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా దేవుడు తొలగించేసి విరోధమైన వారు ఎవరైతే లేచారో సువార్తను ఆటంకపరచాలని ప్రయత్నం చేశారు. పౌలు గారి మీద దోషారోపణ చేయాలనుకున్నారు, అతన్ని అవమానపరచాలనుకున్నారు. కానీ వారిలో వారికి విభేదాలు వచ్చేసి ఒకరినొకరు కొట్టుకుంటా ఉన్నారు, ఒకరినొకరు విభేదించుకుంటా ఉన్నారు, ఒకరినొకరు మరి దూషించుకునేటట్టుగా దేవుడు చేసేసి సువార్తతో అనేకమైన ద్వారాలు తెచ్చి బహుభాగంగా పౌలు వాడుకున్నాడు. ఈ రాత్రి మోషేకు తోడైనట్లు ఆనాడు యెహోషువను బలపరిచినట్లు ప్రభు అంటున్నాడు, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షింపక నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నీకు తోడంటాను, భయపడకు, దిగులు పడకని నా దక్షిణ హస్తము నిన్ను బలపరుస్తుంది, నీకు తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధిలో అందరం కూడా మోకరిద్దాం, అందరూ కూడా మోకరించి హృదయపూర్వకంగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 థాంక్యూ జీసస్, థాంక్యూ లార్డ్, హల్లెలూయా. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకొని, చాలా మంది కళ్ళు మూయట్లేదు, చాలా మంది అభివృద్ధి దిక్కులు చూస్తూ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, ఇది చాలా మంచి సమయం. దేవుడు ఇప్పటివరకు నీతో మాట్లాడిన సమయం, నీతో మాట్లాడిన మాటని నువ్వు జ్ఞాపకం చేసుకుని హృదయాన్ని ప్రభువుకు సమర్పించే సమయం ఇది. స్తుతించు, ప్రభువును స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవుని స్తుతించు, పాడగలరు దేవునితో. హల్లెలూయా. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి అయిన వారికి నా జీవితం అర్పించుకొనుటి నా ధర్మం, బలి అయిన వారికి నా జీవితం అర్పించు నా ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమతో, ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ప్రేమతో, స్వంతమైపోవాలి నా యేసుతో, లీనమైపోవాలి నా ప్రియునితో, స్వంతమైపోవాలి నా లీనమైపోవాలి నా ప్రియునితో, స్వంతమై లీనమై యేసుతో, ఏకమై స్వంతమై లీనమై యేసుతో, ఏకమై ఎదురు వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి నా ఎదురు వెళ్ళిపోవాలి నా లీనమైపోవాలి
రెండు చేతులు పైకెత్తుదాం. మన ప్రార్థనని ఆలకిస్తున్న దేవాది దేవుని స్తోత్రం చెబుతాం. దేశంలో మన కుటుంబంలో మన సంఘంలో నెమ్మదిని, సమాధానం, ఆరోగ్యం, స్వస్థతను, సమృద్ధిని విడుదల చేయాలి దేవునికి. సమృద్ధిని విడుదల చేయాలి దేవునికి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ రాత్రి కాల సభలో, ఈ క్రమ కూడికలో ప్రభువా, ఇదిగో మా ప్రియులు తల్లి చక్కగారి కుటుంబాన్ని బట్టి నిశ్చయంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో నేను వారి కుటుంబ జీవితంలో మీరు చేస్తున్న అనేకమైన కార్యాల కొరకు మీకు కోట్ల పరిస్థితులు స్తోత్రాలు. ఆనాడు ఇదిగో పౌలు గారితో చెప్పారు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, దిగులు పడకని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. వ్యతిరేకం ఉన్న చోటని, తిరుగుబాటు ఉన్న చోటని, క్రూరాతి క్రూరమైన ప్రజల మధ్యలో ప్రభా ఒక ఘనమైన పాత్రగా తను ఎంత కాలం అయితే ఉంచి వాడుకొని ఆశపడ్డావో అంతకాలం నీ కృపకు తోడి ఉందని అతడు విశ్వాసముతో నమ్మి పలికి రాస్తున్న మాటలు ఈ రాత్రి మేము ధ్యానించాం ప్రభా. ఆనాడు మోషేకు తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, ఇదిగో ఈ రాత్రి ఆ కుటుంబానికి యేసు నామములో మీరు తోడైనందుకు మీకు వందనాలు తెలుస్తున్నాను. ఇదిగో రేపటి దినమవుతున్నాయి ప్రభా, వారి తెప్పని దింపుతూ ఉండగా ఆ తెప్ప మీదకి నీ సన్నిధి దిగి వచ్చిన దాకా, నీ ప్రసన్నత కమ్మగలను దాకా. అయ్యా, పోయిన సంవత్సరం ఎలాగైతే కాల్చి కాపాడేవో, ఏ విధంగా నడిపించావో, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ కుమారులను, వారి వ్యాపారమును నీ చేతికి సమర్పిస్తున్నావు తండ్రి. ప్రతి రోజు లక్షల కొద్ది పాటు యేసు నామములో వచ్చిన దాకా, సముద్ర వ్యాపారం వారి వైపు త్రిప్పబడిన దాకా, ఆనాడు పేతురు సీమోనుని మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలతో వలలు పెరిగిపోయినంతగా సమృద్ధినిచ్చిన దేవుడు ఎవరైనా ఈ రాత్రి దేవుడు అటువంటి సమృద్ధిని దయచేయండి. ఎదురాడి నోరు యేసు నామములో మూయబడిన దాకా పరిశుద్ధాత్మదేవా, ఆనాడు మోషే నోటికి తోడైన దేవుడు తండ్రి, ఇదిగో నేను నీకు నీ నోటికి తోడై ఉంటాను, నీవు పలకవలసిన మాటలు నేను నీకు తెలియజేస్తానని చెప్పాడు ఆయన. ఈ రోజు నీ బిడ్డల నోటికి తోడుగా ఉండండి. యేసు రక్తంతో వారిని పంపజేస్తాను. చక్కని ఆరోగ్యాలకు తెచ్చండి, చక్కగా మంచి ఆరోగ్యం తెచ్చి, అమ్మకు మంచి ఆరోగ్యం తెచ్చి, ఇదిగో నా దూర ప్రాంతంలో ఆనందం శ్రీవారికి తనకిచ్చిన కుమార్తె కుమారుడికి మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇదిగో వినోదం కూడా మీరు తోడుగా ఉండండి. కుమారుడు పట్ల మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చండి. ఘనమైన జీవితం 2026లో నీ కుమారుడికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇదిగో చదివించిన ఇద్దరు ఆడబిడ్డలు ప్రార్థన చేస్తున్నాను. వారి కుమార్తెల కుటుంబాలను మీరు దీవించండి. ప్రభాని వందనాలు. భవాని కుటుంబాన్ని దర్శించండి. తన భర్తను తనకిచ్చిన ముగ్గురు బిడ్డలు దీవించండి. అలాగే రమణ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చిన బిడ్డను తన భర్తను దీవించు. ఆ ఆనందం మీరు మాట్లాడి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తర్వాత ఇచ్చిన అయ్యా ప్రభా అమ్మకి ఇచ్చిన తమ్ముడు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రక్త సంబంధాలందరికీ రక్షణ ఇచ్చే ప్రభావ పరిశుద్ధాత్మదేవ చేయవలసిన సర్వ సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో దావీదు గారి ప్రయాణంలో ఉంటుండగా అయ్యా నీ కుమారుడు పక్షాన్ని మీరు కారణం జరిగించండి నాయన. అయ్యా ఎంతో వ్యాధంతో దుఃఖంతో నీ కుమారుడు హృదయం అంతా కూడా నింపబడి ఉంటుండగా యేసు నామములో నీ కుమారుని చేతులు అప్పగిస్తుంది. ఈ ఆపరేషన్ యేసు నామములో సక్సెస్ అవును గాక. ఆర్థిక పరమైన ద్వారా యేసు నామములో తెరవబడును గాక. ఇదిగో రాజశేఖర్ పట్ల విచిత్రంగా బయలుపరచండి. ఏదైనా ఒక ద్వారా నీ కుమారుడు ఉత్తరమండి తండ్రి. దూర ప్రాంతంలో చదువులో మీరు తోడవచ్చండి. నీకు నామం తెచ్చి ఝాన్సీ రవిని ఒక కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. నీ కృప చూపించండి. ఈ రాత్రి సర్వ సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరు దర్శించండి. స్వార్థరాజును ముట్టండి. గొంతు ఆ దగ్గర విడుదల దయచేయండి ప్రభా. సత్యవతి చేయి మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళందరూ మీరు ముట్టమని ప్రార్థన చేస్తా ఉన్నాను. గర్భిణీ స్త్రీలకు సుఖమైన కాపు దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని దయచేయండి. నూతనంగా వస్తున్న నాని జగన్నాథం గారిని, అప్పలరాజు, లతాని వీరందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వీరందరూ మీరు తోడుగా ఉండాలి. కుటుంబాన్ని దీవించండి. ఆత్మీయులకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం బాగా దయచి, కంటి నిద్ర తెచ్చి, చక్కని దర్శనాలు కలవలు నీకు మాత్రం ఈ వారవత్తున్న సేవను మోస్తున్నాడు. శక్తిని, బలమును, ఆత్మ జ్ఞానము నడిపించడం ఇచ్చి నీకు వార్తను ఇంకా బహుబలంగా మీరు వాడుకోండి.
దూర ప్రాంతంలో నాన్నగారి మంచి ఆరోగ్య బలం శక్తిని దయచేయండి. ప్రసన్న గారి కుటుంబాన్ని, ప్రదీప్ గారి కుటుంబాన్ని, శాంత కుటుంబాన్ని దీవించండి. వారి చెల్లెలుగా అయ్యా భర్త గారు మీరు స్వస్థపరచండి. ఆయన మంచి ఆరోగ్యం ఆయన దయచేయండి. నాగేశ్వర గారు కూడా మీరు ముట్టండి, స్వస్థపరచు. అమ్మగారి తోబుట్టులందరికీ రక్షణ దయచేయండి. సర్వ సంఘాన్ని మీరు మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి విశ్వాసంతో ఈ మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు పరిశుద్ధాత్మ దేవుని ఏక దేవుని సమాధాన సన్నిధి తరలించి ప్రార్థనలో ఏకీవిస్తున్న మనకు ప్రత్యేకంగా రేపటి దినములు ధోని తిప్పుతున్న జగ్గ గారి వ్యాపారాలకు, వారి కుటుంబానికి, వారి బిడ్డలకు, లోకంలో సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలముతోడే సర్వసత్తులను నడిపించిన గాక. ఆమె యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం, ప్రవేశం సంపూర్ణించి అపవాదులను అనంతనాశనం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ ప్రైజ్. అందరూ ప్రైజ్. పలహారం తీసుకుందాం.